వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. భక్తులకు ఉత్తర ద్వార దర్శన మహాభాగ్యం కలిగింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రముఖులతో పాటు సామాన్యులను ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని తరించారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సినీ రాజకీయ ప్రముఖులు సామాన్యులు ఆలయాలకు క్యూ కట్టి దర్శనాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వరంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి వేళ 3 కోట్ల దేవతల అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు మంత్రి కొండా సురేఖ. అంతకుముందు యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేశారు. లంగర్ హౌస్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దంపతులు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు నారసింహుడి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు చెప్పారు మంత్రి. కరీంనగర్లో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శ్రీ మహాశక్తి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ రాజన్న, భద్రాచల రామయ్య, వరంగల్ భద్రకాళి, 1000 స్తంభాల గుడి, రామప్ప, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, ఇల్లందకుంట, యాదగిరిగుట్ట సహా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు.